హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ అక్రమేష. సో ఈ రోజు మా ఈవినింగ్ స్నాక్స్ కడప స్పెషల్ ఫేమస్ బొరుగుల మిక్చర్, భాషా బొరుగుల మిక్చర్ అని చెప్తారు. ఇది కడపలో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే ఆనియన్స్‌లో ఉండే లేయర్స్ సెపరేట్ చేసి అందులో ఘీ వేసి, పౌడర్ వేసి, మిక్స్చర్ వేసి ఇస్తారనమాట. మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం. సో స్నాక్స్ తినేసి డిన్నర్ అయిన తర్వాత అయితే మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే నెక్స్ట్ రోజు ఆఫ్టర్‌నూన్ మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కూతురు ఎంగేజ్‌మెంట్ ఉన్నిందనమాట. నా ఎథనిక్ వేరు, బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో, ఇంకా ఇది రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా అని డైరెక్ట్ రెడీ అయ్యి ఇక్కడి నుండే వెళ్ళిపోవచ్చని ఇక్కడికొచ్చేసాము. మేము ఇంతకుముందు మా హోమ్ టౌన్‌లో ఉంటూ ఉన్నిన్న ఇల్లు ఇదే. పైన మేముండేవాళ్ళము. కింద అత్తయ్య వాళ్ళుంటారు. ఇప్పటికి కూడా అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు. కడప టు హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ మా బెడ్‌రూమ్ బయట బాల్కనీ ఉంటుంది. కొంచెం మినీ హోమ్ టూర్ చూపిచ్చేస్తాను నేను. స్పేషియస్ ఉంటుందనమాట. చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇక్కడ వర్షం పడేటప్పుడు అలా వ్యూ అయితే చాలా బావుంటుంది. మేమిక్కడ ఇంటీరియర్ చేయించుకున్న తర్వాత జస్ట్ 6 మంత్స్ మాత్రమే ఉండిన్నాము. అన్ని ఐటెమ్స్ ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ మేము సెపరేట్‌గా హైదరాబాద్‌లో తీసుకున్నాము. సో, ఫంక్షన్‌కైతే వచ్చేసాము. వచ్చిన వెంటనే ఫస్ట్ మేము లేటొచ్చాము. ఇంకా లంచ్‌కి లేట్ అయింది కదా అని చెప్పి ఫస్ట్ లంచ్ చేసేసాము. మా పాపకైతే ఫస్ట్ టైమ్ ఫంక్షన్ ఫుడ్ తినిపిస్తున్నాను నేను. లేదంటే మామూలుగా ఎక్కడికెళ్ళినా బయటికి లంచ్ తీసుకెళ్తాను. ఇక్కడ 2 బోర్డ్స్ మధ్యలో మా హస్బెండ్ కనిపిస్తున్నారు ఇక్కడి నుండి. మా పాపకైతే ఫుడ్ నచ్చింది. "అమ్మ నువ్వు చేసే బిర్యానీ లాగానే ఉంది" అని చెప్పింది. ఎంజాయ్ చేసింది. ఇక్కడ ఇక్కడ తను ఎవరి పెళ్లి అని చెప్తుంది. పెళ్లి కాదు మా ఎంగేజ్‌మెంట్ అంటే పాపం తనకు తెలీదు కదా! సరదాగా కొంసేపు ఆడుకుంది. ఇంకా వాళ్ళ తమ్ముడైతే కొంసేపు ఇంకా నిద్ర వచ్చేసి చిరాకు పడ్డాడు. ఒక చిన్న న్యాప్ కూడా ఇచ్చేసాడు. ఎక్కడికెళ్ళినా కొట్టుకుంటూ ఉంటారు. సో, చిన్న న్యాప్ ఇచ్చి మళ్ళా లేసిన తర్వాత ఆడుకున్నారు ఇద్దరు. ఇంకా ఏంటంటే ఫంక్షన్‌లో మాకు స్వీట్ దొరకలేదనమాట. బిర్యానీ తినిన తర్వాత మాక్సిమం స్వీట్ పెడతారు. కానీ మేము తినేసరికి అయిపోయింది. ఇంకా స్వీట్ క్రేవింగ్స్ ఉండింటే నేను, నా తోడికోడలు స్వీట్ కావాలి అని చెప్తే క్రీమ్ స్టోన్ తీసుకెళ్లారనమాట. ఫస్ట్ మేమొచ్చేసాము. వాళ్ళొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా మా పాప ఐస్ క్రీమ్ అంటే ఇంకా పిల్లలకి ఇష్టమే ఉంటుంది కదా! నాకు ఇంకా భయమేసింది. రైనీ సీజన్ వస్తుంది కదా! ఎక్కడ జలుబు చేసి మళ్ళా స్కూల్ డుమ్మా కొడతాదోనని చెప్పి. అక్కడ ఎంగేజ్‌మెంట్‌లో స్వీట్ ఏమో వాళ్ళు గులాబ్ జామున్ ఇచ్చారు. అది మా పాప చూసేసింది. గులాబ్ జామున్ కావాలి అని చెప్పింది. కానీ క్రీమ్ స్టోన్‌లో గులాబ్ జామున్ ఎక్కడ దొరుకుతుంది? ఇంకా కసాటా, ఇంకా ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకున్నాము. కొంతసేపటి తర్వాత మా గుండుగాడు కూడా వచ్చేసాడు. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత కూడా వీళ్ళ అల్లరి ఉంటుంది. పిల్లలన్నాక ఇంకా ఎక్కడికెళ్ళినా ఇంతే. గోడలు మాత్రమే మారతాయి గానీ, వీళ్ళ అల్లరి మాత్రం ఆగదు. మా లడ్డు గాడికి గాని అసలు కలర్‌ఫుల్ జ్యూసెస్ గాని అలా కనిపిస్తే చాలు తాగిచ్చమని మారం చేస్తాడు. ఇంకా దారిలో వచ్చేటప్పుడే మా పాప పడుకుందనమాట. పడుకుంది కదా అని చెప్పి ఇంకా నేను త్వరగా ప్యాక్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మొత్తం అంతా ప్యాక్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేదునింది. డిన్నర్ అక్కడికెళ్ళి చేసేదునింది. సో, ఇంకా మొత్తం అంతా ప్యాక్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం డిన్నర్ తిన్న తర్వాత ఫుల్ హెవీగా ఉంది. పైన టెర్రస్ పైకెళ్దాం పదా అని చెప్తే మా హస్బెండ్ ఇంకా పైకొచ్చామనమాట. ఫుల్ మూన్ ఉన్నింది. అసలు చాలా బావునింది. చల్ల గాలి వస్తూ ఫస్ట్ మా పాప పైకొచ్చినప్పుడైతే టెర్రస్ పైన లైట్ లేదనమాట. కోడి ఉన్నింది. దాన్ని తొక్కేసి అమ్మ ఎలుక అని చెప్పింది. కానీ అది కోడి నిద్రపోతా ఉన్నిందనమాట. మా నాన్న కోళ్ళు పెంచుతూ ఉంటారు. మా డ్యాడీకి చాలా ఇష్టం. రిటైర్డ్ అయిపోయారనమాట. ఇంకా టైమ్ పాస్ కోసం కోళ్ళు గూడా పెంచుతూ ఉంటారు. మామూలుగా సిటీలో అయితే ఇలాంటివన్నీ కనిపిచ్చవు. ఎందుకంటే బిజీ లైఫు, ఇంకా అపార్ట్‌మెంట్ కల్చర్ అయితే బయటికే రారు జనాలు. ఒకవేళ బయటికొచ్చినా రోడ్స్ పైన గానీ ఫ్లైఓవర్స్ ఉంటే అసలు కనిపిచ్చవు. చాలా ఇక్కడ నుండి తను వాళ్ళ పెద్ద మావయ్యని చూసేసిందనమాట. మా అన్నయ్య లాకేస్తా ఉన్నింటి గేట్. ఇది మా పేరెంట్స్ రీసెంట్‌గా కట్టిన ఇల్లు అనమాట. అయినా మా అమ్మ వాళ్ళు మాత్రం ఇంతకుముందు ఉంటూనిన్న ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ మా అన్నయ్య ఉంటాడు. లాకేసేటప్పుడు గట్టిగా మావయ్య అని పిలిచింది. "ఏం నువ్వు ఇంకా పడుకోలేదేంటి?" అంటే, "లేదు నేను 1:00కి పడుకుంటానని" చెప్పింది. సో, ఇవాళ వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.